రైట్. మనకు మొత్తం ఎన్ని టాపిక్స్ ఇచ్చారు మెయిన్స్లోనేసి అంటే మెయిన్స్ ఎగ్జామ్లో జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి జనరల్ ఇంగ్లీష్ ఓకే గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ మనకి ఇచ్చిన సిలబస్ ఏంటి అంటే 8 టాపిక్లు మనకి ఇచ్చారు. ఆ 8 టాపిక్లు కూడా నేను 2 విధాలుగా రాస్తున్నా. ఫస్ట్ 4 అంశాలు ఏంటి అంటే గ్రామర్ వొకాబులరీ ఈ 2 కంబైన్డ్గా ఇచ్చారు. ఫస్ట్ 2 గ్రామర్ వొకాబులరీ. ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే స్పాటింగ్ ఎర్రర్స్ అనేది ఒకటి ఇచ్చాడు. స్పాటింగ్ ఎర్రర్స్. ఈ స్పాటింగ్ ఎర్రర్స్లో ఏమేమి వస్తున్నాయి అంటున్నాడు, స్పెల్లింగ్ పంక్చువేషన్ అంటున్నాడు. స్పెల్లింగ్ పంక్చువేషన్ ఈ రెండింటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి స్పాటింగ్ ఎర్రర్స్లో. సో రెండోది ఏంటి అనేసి అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఏమేమి వస్తాయి మనకు మెయిన్ టాపిక్లు మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్ టెన్సెస్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్ టెన్స్ ఈ 3 ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే రీరైటింగ్ సెంటెన్సెస్ అనేసి అన్నాడు. రీరైటింగ్ సెంటెన్సెస్ అనే దాంట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు ఒకటి. రెండోది ఏంటి అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది యాక్చువల్గా మళ్ళీ ఈ 8 టాపిక్లు విడుదల చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కు 10 మార్కులు కేటాయించారు. అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్కు 10 మార్కులు కేటాయించారు. అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. డిఎస్ఐడిఎస్ నుంచి కూడా మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో మొత్తం 20 మార్క్స్కి అవి ఇస్తున్నారు. సో దాంతోపాటు యూసేజ్ ఆఫ్ వొకాబులరీ అన్నాడు. యూసేజ్ ఆఫ్ వొకాబులరీ కొంతమంది అంటున్నారు వొకాబులరీ అనేసి అంటే కేవలం సినానిమ్స్, యాంటోనియమ్స్ రైట్ ఇవే కాదు, ప్లస్ ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఎలా అడుగుతున్నాడంటే ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ని మీరు వాక్య రూపంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లెటర్ డే అంటాడు, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. రెడ్ లెటర్ డే అంటే అర్థం ఏంటి? రెడ్ లెటర్ డే అంటే వెరీ గుడ్ డే అనేసి అర్థం, మంచి రోజు అనేసి అర్థం. కాబట్టి మై మ్యారేజ్ డే ఈజ్ మై రెడ్ లెటర్ డే అని చెప్పచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్. వెన్ నరేంద్ర మోడీ వెంట్ టు భూటాన్, ది భూటాన్ గవర్నమెంట్ ఆనర్డ్ నరేంద్ర మోడీ విత్ రెడ్ కార్పెట్. ఇక్కడ రెడ్ కార్పెట్ అనేది ఒకటి ఇచ్చాడు. సో రెడ్ కార్పెట్ అనేది ఇచ్చి దీన్ని ఒక వాక్యంలో వాడండి, అర్థం కూడా చెప్పండి అంటాడు. సో వాక్యంలో ఎట్లా వాడాలి? రెడ్ కార్పెట్ అంటే గ్రాండ్ వెల్కమ్ అనేసి అర్థం, అఫీషియల్ వెల్కమ్ అనేసి అర్థం. కాబట్టి మనకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ పైన కూడా రైట్. సో ఆ 8 టాపిక్లలో మనకి వొకాబులరీ అనే వర్డ్ చిన్నగా ఇచ్చేసినాడు. కాబట్టి మీరు ఏ వస్తాయి అని చెప్పేటప్పుడు వొకాబులరీ అంటే ఇందులో సినానియమ్స్ వస్తాయి, యాంటోనియమ్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తాయి, అదేవిధంగా ఇడియమ్స్ వస్తాయి, స్పెల్లింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ ఇవన్నీ కూడా వస్తాయి వొకాబులరీ అనే దాంట్లో. సో ఈ 3 టాపిక్లు. నెక్స్ట్ 4వ టాపిక్ ఏమి ఇచ్చాడు మనకు అనేసి అంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవి ఎలా ఇస్తున్నాడు ఏంటి అని చెప్పేటప్పుడు ఇంతకుముందు ఒక 9 లేదా 10 సెంటెన్సెస్ ఇచ్చి ఆ 10 సెంటెన్సెస్ను కూడా అరేంజ్డ్గా రాయమని చెప్పేవాడు. ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు మీకు తెలంగాణ వాళ్ళకు గ్రూప్ 1 వాళ్ళకి ఎలా ఇస్తాడంటే కేవలం 5 సెంటెన్సెస్ ఇచ్చి ఆ 5 సెంటెన్సెస్ని ఆర్గనైజ్డ్ వేలో అరేంజ్మెంట్ కరెక్ట్గా ఉండేటట్లుగా మనం రాయాల్సి ఉంటుంది. సో అవి డిజార్డర్లో ఇస్తాడు, జంబుల్లో ఇస్తాడు, మీరు ఆర్గనైజ్డ్ ఫామ్లో వాటిని రాయాలి. దానికి టిప్స్ ఏమి ఉంటాయి ఏంటి అనేది నేను క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తా. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎలా ఇచ్చారు అనేసి అంటే ఫస్ట్ 4 టాపిక్లు గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఈ 2 ఇచ్చారు. ఫస్ట్ 4 టాపిక్లు గ్రామర్ ప్లస్ వొకాబులరీ. ఇవి ఎన్ని మార్కులకి ఇచ్చారు? గ్రామర్ ప్లస్ వొకాబులరీ
ఇవన్నీ కూడా 110 మార్కులకు ఇచ్చారు. మిగతా 4 టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క టాపిక్కు 10 మార్కుల చొప్పున మొత్తం 40 మార్కులు. అంటే లెటర్ రైటింగ్ ఒక టాపిక్ ఇచ్చారు, అదేవిధంగా ప్రెసి రైటింగ్ ఒకటి 10 మార్కులు, అదేవిధంగా ఎక్స్పాన్షన్స్ అనేది ఒకటి, ఎక్స్పాన్షన్స్ రైట్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ఈ 4. సో ఇప్పుడు ఈ 4 టాపిక్లోనే 110 మార్కులు ఉన్నాయి. మిగతా టాపిక్లు ఏమి ఇచ్చాడు ఏంటి అని చెప్పేటప్పుడు మనం చూడండి, వీటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి 1 by 1. నెక్స్ట్ వన్ ఏంటి అంటే 5వ టాపిక్ 5, 6, 7, 8 మొత్తం వాళ్ళు బయట ఇష్యూ చేసినటువంటి టాపిక్లలో 8 టాపిక్లు. ఫస్ట్ 4 గ్రామర్ ప్లస్ వొకాబులరీ, నెక్స్ట్ 4 ఏంటి అనేసి అంటే మనకు లెటర్ రైటింగ్ ఒకటి, కాంప్రహెన్షన్ ఒకటి, ప్రెసి రైటింగ్ ఒకటి, నెక్స్ట్ వన్ ఎక్స్పాన్షన్స్ ఒకటి, ఇవి. సో 5వ టాపిక్గా మనకి ఏమి ఇచ్చారంటే కాంప్రహెన్షన్స్ అనేది ఇచ్చారు. ఈ కాంప్రహెన్షన్ ఎట్లా రాయాలి? కాంప్రహెన్షన్ ప్యాసేజ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కొత్త టాపిక్ కాదు. 5th క్లాస్ నుంచి నువ్వు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివినప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్లలో, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్లో, అదేవిధంగా 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో అన్నిట్లో నీకు తగిలింటుంది. ఇది కొత్త టాపిక్ కాదు. ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనగానే నేను దాదాపు హాఫ్ పేజ్ నుండి ఆ పేజ్ 75% ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇవ్వచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రీవియస్ పేపర్లను బేస్ చేసుకొని చెప్తున్నా. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వాళ్ళు కొంత మ్యాటర్ ఏదైనా చదివి దాన్ని తెలుగులో కంటెంట్ను అర్థం చేసుకునే కెపాసిటీ మీరు తెచ్చుకోవాలి. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే మిగతా సబ్జెక్టులు అన్నీ చదువుతుంటారు కానీ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచరే కదా అనేసి మూలను పడేస్తుంటారు. యూ డోంట్ డూ దాట్. నేను మళ్ళీ చెప్తున్నా ఒకే మాట, కేవలం పాస్ మార్కులు, క్వాలిఫైయింగ్ మార్కులు వస్తే నాకు చాలు, ఇక ఎక్కువ అక్కర్లేదు అనే థాట్ పక్కన పెట్టేసేయండి. మినిమం 100 పైన రావాలని ఫిక్స్ అయిపోండి. రైట్, కొద్దిగా టైం కేటాయించండి, ఏం కాదు. రైట్, కనీసం రోజుకు ఒక అరగంట అయినా కేటాయించండి. జాబ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంగ్లీషే చాలా ఇంపార్టెంట్ అవుతుంది భవిష్యత్తులో, డౌట్ లేదు అందులో. కాబట్టి మినిమం 100 పైన రావాలనుకోండి. ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, ఎలా ఉండాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, మ్యాక్సిమం మార్క్స్ మినిమం టైంలో రావాలంటే నువ్వేం చేయాలి, వాట్ ఆర్ ది స్టెప్స్ టు బి టేకెన్ బై యూ హియర్. కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్ అని అర్థం. వాడు ఇచ్చినటువంటి కంటెంట్ని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని రైట్ నువ్వు ఆన్సర్స్ రాయాలి. నీ సొంత అభిప్రాయాలకు, థాట్స్కు, ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. సో డోంట్ గివ్ ప్రయారిటీ టు యువర్ ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ ఆర్ మెంటాలిటీస్ ఆర్ ఒపీనియన్స్ ఆఫ్ యూ. వట్ ఎవర్ ది ఆప్షన్ యు ఆర్ గోయింగ్ టు చూస్, వట్ ఎవర్ ది ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు రైట్, దట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ ది గివెన్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఓన్లీ, అండ్ బియాండ్ దట్ యూ షుడ్ నాట్ చూజ్ ఎనీథింగ్. అంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేటటువంటి సందర్భంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ సొంత అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకూడదు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే నీ ఆన్సర్స్ ఉండాలి 100కు 100% అంతే. అయితే ఏ విధంగా ఎలాంటి మైండ్ సెట్తో మనం చదవాలి, మీరు బాగా బోలెడంత టైం ఉంటుంది, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఇంగ్లీష్ పైన కమాండ్ ఉండేవాడు ఆ ఎగ్జామ్ని 3 గంటల ఎగ్జామ్ని గంటలో రాసి బయట వచ్చేయచ్చు. గంట, ఒకే ఒక గంట. అయితే ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జీ లేనివాడు కూడా నేను చెప్పేటువంటి 40 గంటల క్లాసు కరెక్ట్గా వింటే, 40 గంటల క్లాస్ అంతే, ఇంకెక్కువ కూడా చెప్పను. ఇక 40 గంటల క్లాస్ కరెక్ట్గా మీరు వింటే మోర్ దెన్ 100 మార్క్స్ మీకు వస్తాయి. జస్ట్ మీరు వింటే చాలా, అంతే. లిజన్ టు ది టిప్స్. చూడండి ఒకసారి, కాంప్రహెండ్ అంటే టు అండర్స్టాండ్ కాబట్టి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద, రీడ్ దెమ్ వన్స్. ఒక్కసారి ఆ క్వశ్చన్స్ను రీడ్ చేయండి. సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రశ్నలు అడగడం జరిగిందో నీకు తెలుస్తుంది. తర్వాత యు గో టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టు రీడ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని నువ్వు చదివేటప్పుడు అది వెరీ లెందీ ప్యాసేజ్ అయితే ఒకసారి చదివితే నువ్వు దాంట్లో నర్వ్ సిస్టమ్ తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్గా 2 సార్లు చదవమని చెప్తూ ఉంటాను నేను. చాలా లెందీ ప్యాసేజ్ అంటే మనం ఏం చేయలేము. ఇక లిమిటెడ్గానే ఉంది. ఎస్ 2 times రీడ్ చేయొచ్చు అనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ కెన్ రీడ్ ట్వైస్.
ఫస్ట్ టైం రీడ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్ ట్రాక్తో ఈ టోటల్ మెసేజ్ అంతా కూడా దేనికి రిలవెంట్గా ఉంది, ఈ మ్యాటర్ అంతా కూడా ఒక స్పోర్ట్స్కు సంబంధించిందా, లేకంటే అమరావతి ఇష్యూస్కి సంబంధించిందా, లేకంటే పాలిటిక్స్ సంబంధించిందా, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిందా, టెర్రరిజంకి సంబంధించిందా, నక్సలిజంకి సంబంధించిందా, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిందా, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా, లేదు వైట్ రెవల్యూషన్కి సంబంధించిందా, రిగార్డింగ్ టు వాట్ ది టోటల్ మెసేజ్ ఈజ్. యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఓవర్ ఇట్. వైల్ యు ఆర్ రీడింగ్ ది సెకండ్ టైమ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్, నువ్వేం చేయాలంటే ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం లేదు, సెకండ్ రీడింగ్లో నువ్వు చెయ్యాల్సిన టాస్క్ ఏంటి అంటే, నీ డ్యూటీ ఏంటంటే క్రీమ్ మ్యాటర్ని పట్టుకోవడం. క్రీమ్ అంటే ఏంటి? చిన్నపిల్లోడు బిస్కెట్ తింటున్నాడు అనుకో, బిస్కెట్ ఇస్తే దాంట్లో బిస్కెట్లో క్రీమ్ ఉంటే ఏం తింటాడు వాడు? ఫస్ట్ క్రీమ్ ఇట్లా 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 తీసుకొని క్రీమ్ తింటాడు ఫస్ట్. అంటే అది ఇంపార్టెంట్. అలాగనే ఆ ఇచ్చిన మొత్తం మెసేజ్లో ఇన్ఫర్మేషన్లో క్రీమ్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, టార్గెట్ పాయింట్స్ ఏంటి అనే దానిపైన ఫోకస్ చేయాలి. అది మీరు చేయాల్సిన పని. తర్వాత కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కి వెళ్ళు. కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి కావాల్సిన అప్రాపరేట్ ఆన్సరు మీకు అక్కడే దొరుకుతుంది. అయితే కొన్ని ప్రశ్నలలో కీవర్డ్స్ అనేవి ఉంటాయి. మరి కీవర్డ్స్ అంటే ఏంటి? వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ది క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్. ప్రశ్నలో ఉండే అతి ముఖ్యమైన పదజాలాన్నే కీవర్డ్స్ అంటారు. అవే కీవర్డ్స్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ఎక్కడొచ్చాయో చూడు, కళ్ళు పెద్దవి చేసుకొని దొంగలాగా చూడు, చూస్తే ఇట్లా 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 చూస్తే నీకు కనబడతాయి. ఆ పదాలు ఎక్కడైతే కనబడుతున్నాయో ఆ సరౌండింగ్లోనే నీకు కావాల్సిన అప్రాప్రియేట్ ఆన్సర్ దొరుకుతుంది. ఓకేనా? అకార్డింగ్ టు దట్ యు గో అహెడ్. నెక్స్ట్ వన్. సో ఆన్సర్స్ రాసేటప్పుడు మాత్రం నీ సొంత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం వన్ వర్డ్ ఆన్సర్స్ రాయొద్దు, వెరీ లెందీ ఆన్సర్స్ కూడా రాయొద్దు. రాసేటప్పుడు దానికి ఏ మ్యాటర్ ఎంతవరకు రాయాలనేది చాలా ఇంపార్టెంటు. ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా కేవలం ఎస్ అని మాత్రమే రాసి వదిలేయడం, నో అని మాత్రమే రాసి వదిలేయడం అలా చేయొద్దు. దానికి సపోర్టివ్ మ్యాటర్ కూడా జత చేయి. ఎలా అనేది క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేద్దాం. రైట్. అయితే ప్రశ్నలు ఎలా రావచ్చు అనేసి అంటే దాదాపు 20 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద ఇచ్చేటువంటి 5 క్వశ్చన్స్ ఎలాంటి ప్రశ్నలు ఉండొచ్చు ఏంటి అని చెప్పేటప్పుడు WH క్వశ్చన్స్. నెంబర్ 1 WH క్వశ్చన్ అంటే ఏంటి? ఏ ప్రశ్న అయితే WH వర్డ్స్ అయినటువంటి వాట్, వేర్, వెన్, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ ఇలాంటి మాటలతో స్టార్ట్ అవుతుందో అలాంటి ప్రశ్నను WH క్వశ్చన్స్ అనేసి అంటాం. రెండోది ఏంటి అంటే ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మరి ఇక్కడ ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? ఏ ప్రశ్నకైతే నీ సమాధానం ఎస్ అని చెప్తే సరిపోతుందో లేదా నో అని చెప్తే సరిపోతుందో అలాంటి దాన్ని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటాం. ఈ ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి హెల్పింగ్ వర్బులతో స్టార్ట్ అవుతాయి. మరి హెల్పింగ్ వర్బులు అంటే ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. am, is, are, was, were 5. I repeat, am, is, are, was, were 5. Do, does, did 8. Have, has, had 11. Will, would, can, could, may, might, shall, should 11 plus 8 19. Ought to, need to, dare to, use to, must. So 19 plus 5 24. So 24 words ఉన్నాయి. ఈ పదాలతో స్టార్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం? ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేసి అంటాం. మూడోది ఏంటి అంటే వాట్ ఈస్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మొత్తం కూడా నువ్వు చదివావు, దీని యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనేసి అడుగుతారు. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో చాలా చోట్ల ఐ ఐ ఐ ఐ అనేది ఉంది. ఐ రెఫర్స్ టు హూమ్ అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అని అడగచ్చు. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నువ్వు రీడ్ చేసావు, దీనికి సూటబుల్ టైటిల్ ఏం పెట్టచ్చు అని కూడా అడగచ్చు. ఇట్ మీన్స్ వాట్ ఈజ్ ది సూటబుల్ టైటిల్ డూ యూ సజెస్ట్ ఫర్ ఇట్. అదేవిధంగా వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్, వాట్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్,
వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్, వాట్ డిడ్ యూ ఫైండ్ అవుట్ ఇన్ ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అలా అడగచ్చు. లేదు 4 సెంటెన్స్లు ఇచ్చి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రకారం ఈ 4 వాక్యాల్లో ఏది ట్రూ ఏది ట్రూ కాదు, ఏది ఫాల్స్ కాదు అలా కూడా అడగచ్చు. సో అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ట్రూ, అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ which of the following statement is not true, according to the comprehension passage which of the following statement is false, according to the comprehension passage which of the following statement is not false, etc. లేదు కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో వాడినటువంటి ఒక క్రిటికల్ వర్డ్ని తీసుకొని ఆ వర్డ్ యొక్క సినానియం ఏంటి, ఆ వర్డ్ యొక్క యాంటోనియం ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటి అని కూడా అడగచ్చు. అంటే అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్, అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వాట్ ఈస్ ది యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్, అకార్డింగ్ టు ది కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది ఇడియం, ఇలా అడుగుతూ ఉంటారు. రైట్. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మనకు ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ విధంగా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు చొప్పున మొత్తం 10 మార్కులు దీనికి 10 మార్కులు కేటాయించడం జరిగింది. 10 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేసి అంటే మనకు దీని తర్వాత ప్రెసీ రైటింగ్ దీనికి కూడా 10 మార్క్స్. అసలు ప్రెసీ అంటే ఏంటి, ప్రెసీ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రెసీ అంటే టు కన్సైజ్ అని అర్థం, టు మేక్ షార్ట్ అని అర్థం, అన్ అబ్రిడ్జ్మెంట్ అని అర్థం, టు లెసన్ అని అర్థం, టు డిక్రీజ్ అని అర్థం, టు మినిమైజ్ అనేసి అర్థం, అబ్రివియేట్ అనేసి అర్థం, షార్టెన్ అనేసి అర్థం, సమ్మరైజ్ అనేసి అర్థం. గుర్తుపెట్టుకోండి. అంటే మీనింగ్ ప్రెసీ రైటింగ్ అంటే ఏదైనా ఒక ఇచ్చిన సమాచారాన్ని ఇంత చేసి రాయడం. అంటే ఇచ్చిన మ్యాటర్ని 1/3కు కుదిస్తూ, మళ్ళీ చెప్తున్నా, ఇచ్చిన మ్యాటర్ని 1/3కు కుదిస్తూ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను తీసుకొని ఏ అన్ఇంపార్టెంట్ పాయింట్ని తీసుకోకుండా చెత్తను, చెదారాన్ని, వేస్టేజ్ని, అన్వాంటెడ్ మ్యాటర్ని, ఇర్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్స్ను, లెందీ సమాచారాన్ని పక్కన పెట్టి కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ను బేస్ చేసుకొని 1/3కు కుదిస్తూ రాసేటటువంటి విధానాన్ని ప్రెసీ రైటింగ్ అంటాం. సో ప్రెసీ రైటింగ్ మీన్స్ రైటింగ్ ది గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ అబౌట్ 1/3 ఆఫ్ గివెన్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బై యూజింగ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ వితౌట్ ఎనీ అన్ఇంపార్టెంట్ పాయింట్. అంతే. సో దాన్ని ప్రెసీ రైటింగ్ అంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెసీ రైటింగ్ అనే దానికి అదేవిధంగా ఎక్స్పాన్షన్స్ అనే దానికి తేడా ఉంది. ప్రెసీ రైటింగ్ అంటే ఏంటి, ఇంత సమాచారాన్ని ఇంత చేసి రాయడం, అంటే మినిమైజ్ చేసి తగ్గించి రాస్తున్నాం ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా రాయాలి, టెక్నిక్స్ ఏమున్నాయి ఏంటి అనేది క్లాస్లో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దీనికి 10 మార్కులు ఉన్నాయి. మీకు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా బ్లైండ్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే 7 to 8 మార్క్స్ వస్తాయి. నో డౌట్, 1% కూడా డౌట్ అక్కర్లా అందులో. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ 7th టాపిక్ ఏంటి అనేసి అంటే ఎక్స్పాన్షన్. మరి ఇక్కడ ఎక్స్పాన్షన్ అనే దానికి కూడా 10 మార్కులు ఇవ్వడం జరిగింది. మరి ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రావర్బ్ ఇవ్వడం జరుగుతుంది, ఆ ప్రావర్బ్ను గురించి నువ్వు రాయాలి. అంటే హానెస్టీ ఈజ్ ది బెస్ట్ పాలసీ, వర్క్ ఈజ్ వర్షిప్, లవ్ ఈజ్ బ్లైండ్. అదేవిధంగా ఒక మారల్ ఏదైతే ఉంటుందో ఆ మారల్ని నువ్వు ఎలాబరేట్ చేస్తూ ఆ మ్యాటర్కి, ఆ స్టేట్మెంట్కి కొద్దిగా స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి పదజాలం, మాటలు రాస్తూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ దాని సరౌండింగ్లో మ్యాటరు నువ్వు పొందుపరుస్తూ
దాని రిలేటెడ్ మ్యాటర్ని నువ్వు రాస్తూ ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళడమే మనం ఎక్స్పాన్షన్స్ అనేసి అంటాం. రైట్? ఎక్స్పాన్షన్స్ అంటే చిన్నదాన్ని స్ప్రెడ్ చేస్తూ రాయడం, ఎక్స్పాండ్ చేస్తూ రాయడం. అలా రాసేటప్పుడు అసలు దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, స్కోప్ ఏంటి, ఇవన్నీ కూడా రైట్ మనం రాయాల్సి ఉంటుంది. యు మస్ట్ నో దాట్. రైట్? నెక్స్ట్ లెటర్ రైటింగ్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. రైట్? లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ కూడా 10 మార్కులు. లెటర్ రైటింగ్ కూడా 10 మార్కులు. సో కాంప్రహెన్షన్ 10 మార్కులు, ప్రెసీ రైటింగ్ 10 మార్కులు, అదేవిధంగా ఎక్స్పాన్షన్ 10 మార్కులు, లెటర్ రైటింగ్ 10 మార్కులు. ఈ లెటర్ రైటింగ్లో మనం కేవలం పంక్చువేషన్స్ అనేవి నువ్వు కరెక్ట్గా రాస్తే రైట్ 10 మార్కులకు 6-7 మార్కులు అవలీలుగా నీకు వచ్చేస్తాయి. కేవలం పంక్చువేషన్స్. మరి ఎక్కడెక్కడ జనరల్గా అఫీషియల్ లెటర్ ఇస్తాడు, డౌటే అక్కర్లేదు అందులో. మరి అఫీషియల్ లెటరు ఇచ్చినప్పుడు ప్లేసు డేట్ ఎలా రాయాలి, పంక్చువేషన్స్ ఏంటి, ఫ్రమ్ అడ్రస్ ఏంటి, టు అడ్రస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ శాల్యుటేషన్ ఏంటి, శాల్యుటేషన్ అయిన తర్వాత లీవ్ టేకింగ్ ఏంటి, అడ్రస్ ఆన్ ది ఎన్వలప్ ఏంటి, ఇక్కడే నీకు సరిపోయింది దాదాపు 8. అంటే దాదాపు 10 మార్కుల్లో 6-7 మార్కుల వరకు కేవలం పంక్చువేషన్స్ ఎలా రాయాలి అనే దానిపైన ఒక అవగాహన నీకుంటే యూ విల్ గెట్ 6 to 7 దేర్. 2-3 సెంటెన్సులు బాడీ ఆఫ్ ది లెటర్లో కరెక్ట్గా నువ్వు రాస్తే దానికి 1-2 మార్కులు పడతాయి. బాగా నువ్వు రాస్తే 10కి 10 మార్కులు కూడా వస్తాయి లెటర్ రైటింగ్లో. ఒకవేళ ఎక్స్పాన్షన్, ప్రెసీ రైటింగ్ వీటిలో రాకపోయినా కూడా ఈ రెండిట్లో కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మళ్ళీ లెటర్ రైటింగ్లో అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి 100% అవకాశం ఉంది. 100% అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఆ 4 గురించి మాట్లాడాం. 40 మార్కులు కేవలం ఈ టాపిక్లలో మనకి ఎన్ని వస్తున్నాయి? 110 మార్కులు అంటున్నాం. మరి ఈ టాపిక్లలో ఎట్లా చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పేటప్పుడు ఫస్ట్ స్పెల్లింగ్ అన్నాడు, పంక్చువేషన్స్ అన్నాడు. ఈ స్పెల్లింగ్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అంటే దాదాపు కొన్ని ఏ నుండి జెడ్ వరకు ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు వస్తున్నటువంటి వర్డ్స్, అదేవిధంగా ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉండేటప్పుడు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లో రైట్ అప్పటి నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు స్పెల్లింగ్స్ ఏవైతే ఇచ్చాడో అవన్నీ కూడా నేర్చుకోండి. స్పెల్లింగ్స్ అనేవి చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, విజిల్ అనే మాట అన్నాడు అనుకో, విజిల్ చూడండి, విజిల్ చాలామంది అది మాట్లాడతారు కానీ స్పెల్లింగ్ రాదు చాలామందికి. WHISTLE విజిల్. అదేవిధంగా ఇంకోటి మిలియనియర్, బిలియనియర్, ట్రిలియనియర్ ఇవి చెప్పేటప్పుడు అన్నిట్లో మిలియన్ అంటే వచ్చు అందరికీ, కానీ మిలియనియర్ స్పెల్లింగ్ రాయమంటే ఎక్కడో దగ్గర పోతుంది, స్పెల్లింగ్ పోతుంది పక్క. ఎందుకు అంటే దానిపైన కాన్సన్ట్రేషన్ లేక. ఎలా నేర్చుకోవాలి దాన్ని? MILLION మిలియన్. మిలియనీర్ అంటున్నాం, అందులో ఎయిర్ వస్తుంది. నేను ఎంతకు నువ్వు గుర్తుపెట్టుకోవాలంతే పదం. ఎయిర్ స్పెల్లింగ్ AIR, ఈ అంతే, లాస్ట్లో ఈ కలపండి, మిలియనీర్. అదేవిధంగా ఇప్పుడు బిలియనీర్ అంటే స్పెల్లింగ్ ఏంటి? BILLIONAIRE బిలియనీర్. అదేవిధంగా ట్రిలియనీర్ అంటే TRILLIONAIRE ట్రిలియనీర్. చూడండి, అంటే మిలియన్ రాసాం, బిలియన్ రాసాం, ట్రిలియన్ రాసాం, తర్వాత ఎయిర్ కాబట్టి AIR లాస్ట్లో ఈ కలిపాం. మిలియనీర్, బిలియనీర్, ట్రిలియనీర్, గవర్నర్, GOVERNOR గవర్నర్. అదేవిధంగా కమిటీ, COMMITTEE కమిటీ, డైలాగ్, DIALOGUE డైలాగ్, కొలీగ్, COLEAGUE కొలీగ్. సో స్పెల్లింగ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రీవియస్ పేపర్లో వచ్చిండేటివన్నీ కూడా నేర్చుకోండి. క్రిటికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ పైన కొద్దిగా మైండ్ పెట్టి చదవాలి. పంక్చువేషన్స్లో కూడా మనకు ఒక 8 పంక్చువేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. రైట్? చాలా డీటెయిల్గా క్లాసుల్లో చెప్దాం.
పంక్చువేషన్స్లో 8 ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు ఫుల్ స్టాప్ అనేది ఎక్కడెక్కడ వాడతాం. ఈ ఫుల్ స్టాప్ అనేది సాధారణంగా మీకు నేను ఇంట్రడక్షన్ క్లాసులో అన్నీ చెప్పలేను కాబట్టి ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఈ ఫుల్ స్టాప్ అనేది ఎక్కడెక్కడ వాడతాం? జనరల్గా అసర్టివ్ సెంటెన్స్ల చివరన వాడతాం, ఇంపరేటివ్ సెంటెన్స్ల చివరన వాడతాం, అబ్రివేషన్స్ వాడేటప్పుడు వాడుతూ ఉంటాం, రైట్? సో నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం. ఈ క్వశ్చన్ మార్క్లు ఎక్కడెక్కడ వాడుతూ ఉంటామంటే ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తర్వాత వాడుతూ ఉంటాం, అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తర్వాత వాడుతూ ఉంటాం. అలాగనే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అనేసి అంటే క్వశ్చన్ ట్యాగ్లో కూడా ఈ క్వశ్చన్ మార్క్ వాడుతూ ఉంటాం, రైట్? ఎంఫాటిక్ క్వశ్చన్స్లో కూడా ఈ క్వశ్చన్ మార్క్ వాడుతూ ఉంటాం. సో ఎక్కడెక్కడ వాడుతూ ఉంటాం ఇవి అనేది మనం తెలుసుకోవాలి. మూడోది ఏంటి అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. మరి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఐడియా ఉంది కదా మీకు, రైట్? ఇది ఒక చిన్నగా ఇలాగ వస్తుంది, దీన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ అంటాం, ఓకేనా? ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఎక్కడ వాడాలి? మానవుడికి సడన్గా వచ్చేటటువంటి భావోద్రేకాలను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే పదం లేదా సెంటెన్స్. సో ఏ వర్డ్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ ఎమోషన్ ఆర్ సర్ప్రైజ్ ఆర్ సారో. ఆ పదాల తర్వాత ఇది వాడతాం. వావ్, ష్ అంటాం, అలాష్, హుర్రే, రైట్? హో, రైట్? ఎస్, నో. వాక్య నిర్మాణాలలో కూడా ఎస్, నో అనే పదాల తర్వాత జనరల్గా కామా పెట్టి రాస్తూ ఉంటాం. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ల తర్వాత చివరిలో కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టు. వాట్ ఎన్ ఐడియా ఇట్ ఈజ్, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. వాట్ ఏ షేమ్, వాట్ ఏ వండర్, వాట్ ఏ మార్వలస్ సిటీ ఇట్ ఈజ్. చూడండి, వీటన్నిటి ముందు కూడా మనం ఇవి పెట్టాల్సి వస్తుంది, రైట్? సో వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్, వాట్ ఏ బ్యూటిఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈజ్, వాట్ an idea it is, what a pity. పిటి అంటే దయ. అన్నిట్లో మనం ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాం చూడండి ఒకసారి. కాబట్టి ఈ విధంగా మనం వాటిని నేర్చుకోవాలి. తర్వాత ఏంటి? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వర్బ్ ఫార్మ్స్ అన్నాడు. చూడండి, ప్రిపోజిషన్స్లో మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు రెండో దాంట్లో ప్రిపోజిషన్స్ అన్నాడు, తర్వాత కంజంక్షన్స్ అన్నాడు, తర్వాత వర్బ్ ఫార్మ్స్ అన్నాడు. ప్రిపోజిషన్స్లో మనం ఏం నేర్చుకోవాలంటే అసలు ప్రీ అంటే అర్థం ఏంటి? బిఫోర్. పొజిషన్ అంటే ఏంటి? ప్లేస్. ప్రిపోజిషన్ అంటే ఏంటి? విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్, ముందు ఉంచబడేది. ఇక్కడ దాదాపు 40 ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఏంటా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్? బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, until, about, around, along, across, against, beneath, beyond, towards, underneath. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. వీటిపైన నాలెడ్జ్ ఉంటే చాలు, అన్నీ కూడా ఇక్కడ కవర్ అయిపోతాయి, 100% కవర్ అయిపోతాయి. నెక్స్ట్ వన్, ఈ కంజంక్షన్స్ అంటే ఏంటి? ఈ కంజంక్షన్స్లో ఏం నేర్చుకోవాలి అంటే దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 15 మాత్రం చాలా ఇంపార్టెంట్, అవి నేర్చుకుంటే సరిపోతుంది. అసలు కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ జాయినింగ్ వర్డ్. ఇట్స్ ఏ జాయినింగ్ వర్డ్ ఆఫ్ 2 or more words or 2 or more phrases or 2 or more clauses or 2 or more sentences as a single. అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ పదాలనైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ ఫ్రేజెస్నైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ క్లాజెస్నైనా, 2 లేదా 2 కంటే ఎక్కువ సెంటెన్సెస్నైనా కలిపి రాయడానికి ఉపయోగించేటువంటి పదాన్ని మనం కంజంక్షన్ అంటాం.
సో కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్ ఆఫ్ 2 or more words or 2 or more phrases or 2 or more clauses or 2 or more sentences as a single. చూడండి, సో ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ కంజంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే అండ్, ఆర్, బట్, దో, ఆల్ దో, ఈవెన్ దో, యాజ్, సిన్స్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్, యాజ్ సూన్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ వెన్, బోత్ అండ్, లెస్ట్ షుడ్, టు, సో దట్, నాట్, వెరీ అండ్ దెర్ఫోర్. వీటిపైన నాలెడ్జ్ పెంచుకుంటే చాలు, రైట్? సో నెక్స్ట్ వన్ వర్బ్ ఫామ్స్. వర్బ్ ఫామ్స్ అనగానే మీకు టెన్సెస్ గుర్తు రావాలి. టెన్స్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్రతి టెన్స్కి కూడా ఒక్కొక్కటి 4 ఉపభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. అగైన్ ఈచ్ టెన్స్ కెన్ బి సబ్డివైడెడ్ ఇంటూ 4 ఫామ్స్. అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ 4 రకాలుగా, పాస్ట్ 4 రకాలుగా, ఫ్యూచర్ 4 రకాలుగా డివైడ్ అయింది. కాబట్టి 3 × 4 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి టోటల్గా మనకు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఈ టెన్సెస్ అనే చాప్టర్ ఎట్లా చదవాలి అంటే ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకోవాలి, రెండోది స్ట్రక్చర్ నేర్చుకోవాలి, మూడోది క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి, నాలుగోది లింక్స్. అంటే లింక్ అంటే ఆ అమ్మాయికి వీడికి ఏం లింక్ ఉందిరా నాయన అని కాదు, 2 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్ కలిపి వస్తాయి, అవి లింక్స్ అంటే. సో ఏ 2 కలిపి వస్తుంటాయనే దానిపైన అవగాహన అవసరం. ప్రతిదీ కూడా అలా నేర్చుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ గురించి మనం మాట్లాడినప్పుడు ప్రజెంట్ సింపుల్ అనేది ఎప్పుడెప్పుడు వాడతాం, ఎలాంటి సందర్భాల్లో ప్రజెంట్ సింపుల్ వాడతాం అంటే టు డినోట్ డైలీ, రొటీన్, ఎవ్రీడే యాక్టివిటీస్, టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్, టు డినోట్ జనరల్ ట్రూత్స్ అంటే సాధారణ సత్యాలు, టు డినోట్ యూనివర్సల్ ట్రూత్స్ అంటే విశ్వ సత్యాలు, టు డినోట్ మారల్స్ అంటే నీతులు చెప్పడానికి, టు డినోట్ ప్రవర్బ్స్ సామెతలు చెప్పడానికి, టు డినోట్ యాక్సిమ్స్, టు డినోట్ కొటేషన్స్, టు డినోట్ ఫ్యాక్ట్స్, టు డినోట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, టు డినోట్ ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్, అదేవిధంగా టు డినోట్ హెడ్లైన్స్ ఇన్ ది న్యూస్ పేపర్స్. సో ఇలాంటి మాటలు చెప్పడానికి ప్రజెంట్ సింపుల్లో వాక్యాలను రాస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. 3వ పాయింట్ ఏం చెప్పాను నేను? క్లూ వర్డ్స్ నేర్చుకోమని చెప్పా. ఈ 12 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్కి కూడా క్లూ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ క్లూ వర్డ్స్ నేర్చుకోవాలి, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 12కి ఉన్నాయి. ప్రజెంట్ సింపుల్ నేను చెప్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, యూజువలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. Every hour, every day, every week, every month, every quarter, every half year, every year, every decade, every time, every morning, every evening, every night, every April. సో ఈ మాటలు ఏ వాక్యంలో నీకు కనబడినా దట్ సెంటెన్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్. సో ఇక్కడ 12 వరకు మనం నేర్చుకోవాలి, ఇక్కడ 40 వరకు మనం నేర్చుకోవాలి, సరిపోతుంది, రైట్? సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన వాటిల్లో రీరైటింగ్ సెంటెన్సెస్, రైట్? ఇక్కడ వొకాబులరీ కూడా ఇచ్చేశారు. సో రీరైటింగ్ సెంటెన్సెస్ ప్లస్ వొకాబులరీ అన్నాడు 3 దాంట్లో. రీరైటింగ్ సెంటెన్సెస్లో చూడు, రీరైటింగ్ సెంటెన్సెస్ ఇందులో ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అండ్ పాస్ వాయిస్ ఒకటి, రెండోది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఒకటి. దీంట్లో ఇది 10 మార్కులు, ఇది కూడా 10 మార్కులు. చాలా ఈజీగా అవలీలగా వస్తాయి. మనం చెప్పినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టిప్స్ ప్రకారం నీకు 100% బిట్ నువ్వు ఆన్సర్ చేయొచ్చు. కేవలం చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తోనే నువ్వు ఆన్సర్ చేయొచ్చు. సో ఇందులో యాక్టివ్ వాయిస్, పాస్ వాయిస్ అనేది ఏదైతే ఉందో అందులో అసెర్టివ్ సెంటెన్సెస్ను ఎలా మనం రాయాలి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ను ఎలా రాయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ను ఏవి నుండి పీలోకి ఎలా మార్చాలి అనేది తెలుసుకోవాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనే దానికి లేదు యాక్టివ్ వాయిస్, పాస్ వాయిస్ గురించి మాట్లాడేటప్పుడు. కానీ
డైరెక్ట్ ఇండైరెక్ట్ విషయంలో మాత్రం ఒక అసర్టివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి, ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి, ఒక ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఎలా మార్చాలి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి, ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ను ఎలా మార్చాలి, రైట్? ఇవన్నీ కూడా సింపుల్ టెక్నిక్స్తోనే క్లాస్లో చెప్పడం జరుగుతుంది. అది సరిపోతుంది. నెక్స్ట్ వొకాబులరీ అనేసి అన్నాడు, ప్లస్ వొకాబ్. ఈ వొకాబులరీలో మనకి ఏమేమి వస్తాయని చెప్పాం? సినానియమ్స్ వస్తాయి, యాంటోనియమ్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అదేవిధంగా ఇంకోటి వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అనే మాట కూడా ఇందులో వస్తుంది వొకాబులరీలో. వొకాబులరీ అంటే ఏంటో కాదు, పదజాలం అనేసి అర్థం, పదజాలం అనేసి అర్థం. మరి ఇప్పుడు చూడు, 4వది జంబుల్డ్ సెంటెన్సెస్. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జంబుల్డ్ సెంటెన్సెస్, మరి జంబుల్డ్ సెంటెన్సెస్ అన్నప్పుడు మీకు 5 సెంటెన్స్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. 5 సెంటెన్సెస్. ఈ 5 సెంటెన్సెస్ డిజార్డర్లో ఇస్తారు, వాటిని ఆర్డర్లో పెట్టాలి, అదే మీ టాస్క్. ఓకే, ఇలా ఆర్డర్లో పెట్టాలంటే మనకు టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. బిగినింగ్ సెంటెన్స్లో ఏమొస్తాయి, ఎండింగ్ సెంటెన్స్లో ఏమొస్తాయి, మధ్యలో రెండు సెంటెన్స్ల మధ్యలో లింక్ సిస్టమ్ లాగా ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. బిగినింగ్లో అంటే వన్స్ దెర్ వాస్, ఫస్ట్లీ, ఇనిషియలీ, వన్స్ అపాన్ ఏ టైమ్, రైట్, అట్ ది అవుట్లుక్, ఇలాంటి మాటలన్నీ కూడా బిగినింగ్ సెంటెన్స్లుగా మీరు పరిగణించాల్సి ఉంటుంది, రైట్? ఇలాగ మధ్యలో అంటే ఇవన్నీ కూడా నీకు ఒక హెల్ప్ అవుతాయి. ఆ సెంటెన్స్ బిగినింగ్లో ఉండాలన్నా, మధ్యలో ఉండాలా, చివరిలో ఉండాలన్నా డిసైడ్ చేసేటప్పుడు ఆ డెసిషన్ మేకింగ్లో నీకు చాలా ఇంపార్టెంట్ టూల్గా పనికొస్తుంది ఈ టిప్స్ అన్నీ కూడా. ఓకే, సో మనకున్నటువంటి సిలబస్ 8 టాపిక్లు ఇవ్వడం జరిగింది. ఆ 8 టాపిక్లలో మొదటి 4 టాపిక్లు 110 మార్కులకి ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ. మిగతా 40 మార్కులు దేనికి ఇచ్చారు అంటే డిస్క్రిప్టివ్. ఆ 40 మార్కులు ఏంటి? ఒకటి కాంప్రహెన్షన్ ప్యాసేజు, రెండోది ప్రెసీ రైటింగు, మూడోది ఎక్స్పాన్షను, 4వది లెటర్ రైటింగ్. 40 అవుట్. ఇక మిగతా 110 ఇదంతా గ్రామర్ ప్లస్ వొకాబులరీ. నేనేమంటున్నా అంటే మనం చెప్పబోయేటటువంటి 40 to 45 అవర్స్ క్లాస్ ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి మీరు వింటే యూ విల్ గెట్ minimum more than 100. If you listen to the class once at least, you will get that type of tips. Okay, మీకు ఇంకోటి, మీరు జాయిన్ అవుతారా లేదా అనేది మీ పర్సనల్, మీకు సంబంధించిన విషయం. నేను ఒక్క మాట ఏమైతే చెప్తాను అనేసి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు, అది మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నాకు పాస్ మార్కులు వస్తే చాలు అనే థాట్ ఏదైతే ఉందో అది కిల్ చేసేయండి. ఆ థాట్ మంచిది కాదు. అదే రేపొద్దునని ఫేట్ డిసైడ్ చేయొచ్చు. మినిమం 100 మార్కులు రావాలా, నేను ఎట్లా రాసినా అనే ఫీలింగ్తో ఉండండి. అలాంటి ఫీలింగ్తోనే చదవండి అన్నట్లు. ఐఎమ్ కేవీఆర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అని చెప్తూ ఉంటా. ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఫాలో ది యూట్యూబ్ ఛానల్. ఇంగ్లీష్కు సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా చెప్తుంటా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. ఓకే, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా రిగార్డింగ్ టు గ్రూప్ 1 జనరల్ ఇంగ్లీష్ మీరు మన ఈ ఛానల్ కింద లేదు అంటే మన నంబర్ ఇస్తారు, దానికి మెసేజ్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చేటటువంటి నెక్స్ట్ క్లాసుల్లో వాటినన్నింటినీ కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం. సో టాపిక్లన్నీ కూడా చాలా నీట్గా ఈజీగా అర్థమయ్యేటట్టు, ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్లు సిలబస్ అంతా ఈజీ టిప్స్ తోటి, రైట్? నేను క్లాస్ రూమ్లో తెలుగే ఎక్కువ మాట్లాడుతూ ఉంటా. సో తెలుగుని బేస్ చేసుకొని తెలుగు ఎక్కువ చెప్తూనే ఇంగ్లీష్ పైన కంప్లీట్ కమాండ్ మీకు వచ్చేటట్లు నేను చేస్తాను. విత్ 40 అవర్స్ చాలండి, ఎక్కువ అనవసరం కూడా, రైట్? ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అరోరా ఐఏఎస్ అకాడమీ మేనేజ్మెంట్ మీకు
డిఫరెంట్ వేస్లో మీకు సెండ్ చేస్తూ ఉంటుంది సమాచారం. అకార్డింగ్ టు దట్ బ్యాచ్లోకి స్టార్ట్ చేద్దాం వెరీ సూన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.